ఓ సూసి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాక్కసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యూ చెప్పినావే, అందంగా పెట్టినవే స్పాట్టు, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్టు, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టు క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షర్టు జేబు కింద చిట్టి బాంబు బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుందే. ఎక్కడ అయ్యగారు మిమ్మల్ని ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నారు? ఎవడరాది? వైజాగ్ వరదరాజులు అనడానికి నేనే 4-5 సార్లు ఆలోచిస్తాను, అట్లాంటిది ఈ టెర్రర్ ని పేరు పెట్టి పిలిచింది ఎవడరా? ఏది ఓసారి నీ మొహం చూపించు. అయ్యో అరవింద్ బాబు మీరా? ఇదిగో వచ్చేస్తున్నాను. అరవింద్ బాబు ఎలా ఉన్నారు? హాయ్ వరదా బాబు నిన్నే కదా ఫోన్ చేశారు, అప్పుడే వచ్చేసారేంటి? ప్లాన్ ప్రకారం రావడం కుదరలేదన్నా, అందుకే సడన్ గా వచ్చేసాం. ఓహో వాడెక్కడొచ్చాడు, మేమే బలవంతంగా తీసుకొచ్చాం. అరే శంకర్ బాబా, ఇంకా ఎవరెవరు వచ్చారు? వరదన్నా, రఫీక్, మరి బాలాజీ ఎక్కడ? అక్కడేం చేస్తారు? గంధం చెట్టుకి నీళ్ళు వస్తానన్నా. సప్పుడు చేయకుండా జిప్ పెట్టుకుని వెంటనే ఇటు వచ్చేయండి. ఇదిగో మొన్న ఒక రోజు ఈడు ఇంటికి వెళ్తుంటే ఎలుగుబంటి వచ్చి అడవులోకి బరబర ఈడ్చుకెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? ఏదేదో అయిందిలే, మొహం మీద మాత్రమే గాయాలు లేవు, కాళ్ళు చేతులు చెప్పుకోలేని చోట కూడా గాయాలు తమ్ముడు. ఏంటండి మీరు అసలు ఏం చెప్తారు? మన దగ్గర ధనాలు సాగు, సింగిల్ పంచే. ఎలుగుబంటి మంచి కామెడీ తమ్ముడు. సర్లే గాని కార్లో కూర్చోండి. తీరా పదండి బాబు. ఓకే ఆగండి బాబు ఆగండి. ఏంట్రా? రోడ్డు అంతా గుంటలో మెట్లో, కారులో వెళ్ళటం కుదరదు, జీబులోనే వెళ్ళాలి. అవును కదా. శివ చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అయ్యా ఒంటరిగా? ఒకవేళ నీకు అంత భయంగా ఉంటే 40 పేజీల నోట్బుక్ తీసుకొని వైజాగ్ వరదరాజులు జయం, వైజాగ్ వరదరాజులు జయం అని రాసుకో, రామకోట్లాగా. అట్టాగే అట్టాగే జాగ్రత్త రోయ్. ఏం బాబు మీరు వచ్చి ఓ ఏడాది ఉంటుందా? అయి ఉండొచ్చు. రాము కూడా ఉండుంటే. వాడి గురించి మాట్లాడకండి అన్న, మేము ఇక్కడికి హ్యాపీగా ఉందామని వచ్చాం. సారీ తమ్ముడు, ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేయండి. గోవింద, నీడిని మార్చమని చెప్పాను కదరా, నీడిని మార్చమంటే తుడిచిందే తుడుస్తూ కూర్చున్నాడు. రే గోవింద, రూమ్ లైనా శుభ్రం చేసావు లేదా? అన్ని శుభ్రం చేశానయ్యా. ఏంటి గోవిందా ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? అంతా వచ్చేసినట్టుగా. కిందన రూమ్ లో శంకరు రఫీకు ఉంటారు, పైన రూమ్ లో బాలాజీ అరవింద్ ఉంటారు, పక్క రూమ్ లో కృష్ణ రాము ఉంటారు. ఏనొకండి. సారీ బాబు, అలవాట్లో పొరపాటు అయిపోయింది. సరే మీ ముగ్గురు ఒకే రూమ్ లో ఉండండి, అందరూ ఉదయాన్నే లేచి రెడీగా ఉండండి. ఏ శివ, ఏంట్రా చెక్ పోస్ట్ దగ్గర ఉండమంటే ఎక్కడికి వచ్చి నుంచున్నావు? మీ పేరు రాసి 40 పేజీల బుక్ అయిపోయింది, అందుకే వచ్చేసా. ఏడు అప్పుడే? సరే రాత్రికి మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తాను. మీరు చేసుకుంటే తినేది ఎవరు? నేను మంచి భోజనం పంపిస్తానులే, కుందేలు కూరతో. వరదా అవేం వద్దు గాని నేను గోవిందుని పంపిస్తాలే. బాబు మీరేదో మంచి ప్లాన్ లో ఉన్నట్టున్నారు. సరే పొద్దున వస్తాను. ఉంటాం వరదా. ఓకే బాయ్. జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళండి.